నచ్చిందా? బాగా నచ్చిందా? వినిపించట్లా బాయ్స్, వినిపించిందా? నచ్చిందా అన్న? ప్రతాప్ అన్న నచ్చింది చచ్చింది పోయింది అంటున్నారు అన్న. సరే, మీరు చాలా మంచోళ్ళు. మరి ఇక్కడ మోరల్ లెసన్ చూద్దాం. ఇదేంటిది? ఇదే సార్. సరే, మీరు మంచి పిల్లలు, చాలా మంచి పిల్లలు. ఉమెన్ హార్ట్ ఏంటిది? ఉమెన్ హార్ట్ అంటే మనిషి రెండే. గుండె ఆడ ఉండదురా, ఎక్కడ ఉండదా? ఒక రోజు ఒక స్కిట్ వేపిస్తున్నాను. స్కిట్ వేపిస్తుంటే ఒక డాక్టర్ గారు ఆయన గుండె అక్కడ ఎత్తుకుతున్నానంటే ఇక్కడ ఎత్తుకుతుండు. అలాంటి వాళ్ళు కాదు కదా. సరే, గుండె ఎక్కడ ఉంటుంది? గుండె బాబు బాయ్స్ ఎవరు బయట తిరుగుతున్నారు ఇక్కడ. సరే, ఈ గుండెలో ఏముంటుంది? బాబు బాయ్స్ లోపలికి వచ్చేయండి. ఈ గుండెలో ఏమి వింటుంది ఉంటుంది? చూద్దాం, చూద్దామా? ఒక గుండెలో రక్తం ఉంటుందా? తమ్ముడు అన్న ఒక్క తమ్ముడిని పంపిస్తే అందరు కాదు, సైలెంట్గా ఉండేవాళ్ళు మాత్రమే. తమ్ముడు నువ్వు రా తమ్ముడు. ఎంత నుంచి యాక్సిడెంట్గా ఉన్నాడు, చాలా మంచి దోలడు అనుకుంటున్నా. నాకు అర్థమైంది. ఆగరా ఆగరా, నువ్వు పట్టుకో. అరే ఇది పట్టుకోరా. సరే, థ్యాంక్ యూ తమ్ముడు, గుడ్ బాయ్. సరే, ఉమెన్ హార్ట్. సరే, తిప్పుతామా? తిప్పుదాం. ఏంటిది ఇది? పాముని చూస్తే ఏం చేస్తారు? ఏ పాము బా దా దా అంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు పాముని చూసి? పాము దేని గుర్తంటే ఏముంది పైన? అబద్ధం. ఏమిటి? అబద్ధాలు. మనం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాము కదా. చెప్పకూడదని కూడా అబద్ధాలు చెప్తాం. అన్నిట్లో ఫ్రెండ్స్ కూడా అరే ఈరోజు ఏం చెప్పకరా అంటే ఆడి దగ్గరికి వెళ్ళి చక్కగా అబద్ధం చెప్తాం. ఇది మన బైబిల్లో ముందు ముందు చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వ దగ్గర సర్పం వచ్చి ఏం చెప్పింది? అబద్ధం. పిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు కదా. చూడండి, ఏడా అక్క అన్ని దగ్గర, మమ్మీ డాడీ దగ్గర, స్కూల్ టీచర్ దగ్గర, కాలేజీ లెక్చరర్ దగ్గర కానీ మనం ఏం చేస్తుంటాం? ఏం చేస్తుంటాం? అబద్ధాలు చెప్తాం. అబద్ధాలు చెప్తే నమ్ముతారా? నమ్ముతారా? మనం పోగొట్టుకోకూడదు. దేవుడి దగ్గర కూడా అబద్ధాలు, చర్చిలో కూడా పాస్టర్ గారి ముందు కూడా అబద్ధాలు. ఉల్లిపాయల పిల్లలు లోపలికి వచ్చేయండి త్వరగా, ఫాస్ట్ గా. అబద్ధాలు చెప్పకూడదు. ఇవి ఇలా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా పిల్లలు? ఇటు వినాలి. ఇష్టపడతారా? ఇష్టపడతారా? ఇటు చూడాలి. ఇష్టపడతారా? వినరు. నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఇదేంటిది? కప్ప ముందుకు వచ్చిద్దా వెనక? కప్ప ముందు నిలబడ్డాకో అది ముందుకు వచ్చిద్దా వెనకెళ్ళిద్దా? ఏముంది? ఏం చెప్పడం? ఏం చెప్పడం? ఎదురు చెప్పడం. చాలా మంది ఎదురు చెప్తారు. ఏం చెప్తారు? పిల్లలు చక్కగా అరే సండే స్కూల్ రావాలంటే ఎందుకు రావాలన్నా, నాకేం లాభమైంది? ఎదురు చెప్పడం. పైసా వస్తుందా? త్వరగా చెప్పు, పైసా వస్తుందా అంటారు. ఏమైనా లాభం ఉందా? మంచి మంచి పిల్లల్ని బయటికి పంపించద్దు. ఇలాగా ఎదురు చెప్పడం. చాలా రకాలు ఉన్నాయి ఎదురు చెప్పడంలో. చర్చిలో పాస్టర్ గారు తమ్ముళ్ళు చక్కం పెట్టండి రా అంటే నేనెందుకు పెడతా? నేను పెట్టను పాస్టర్ గారు, వేరే వాళ్ళు చెప్పండి. నేను పాస్టర్ గారు ముందు నాకు చెప్పేవారు, రవితేజ అక్కడ పిల్లలు చక్కగా ప్లేట్లు పడి ఉన్నాయ్యా, నువ్వు తీయ్యా అనగానే నేను వెళ్ళి తీసేవాడిని. ఏం చేసేవాడిని? తీసేవాడిని. ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చ్ కుండలు వ్యాపారం చేస్తారన్నమాట. ఆ ఏరియా కాలు పెడితే బురదే. వరద పైన వెనకున్న చెరువు నిండిపోయిందంటే అంత చర్చ్ కూడా సగం వచ్చింది. కానీ నేను ఎదురు చెప్పరా. ఏం చేయాలా? ఎదురు చెప్పకుండా ఆ చర్చిలో కాంగో కోసం వెళ్ళిపోయేవాడిని. ఆ చర్చి మొత్తం ఊడ్చేవాడు. ఎదురు చెప్పాను నేను. మనం ఎదురు చెప్పచ్చా? ఎవరన్నా నమ్ముతారా? ఏసే నమ్ముతాడా? నమ్ముతాడా? పిల్లలు చెప్పాలి. తమ్ముడు చెల్లి నమ్ముతారా? నమ్మరు.
అంటే దీన్ని బట్టి ఏం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎదురు చేయకూడదు. నెక్స్ట్ ఇదేంటిరా? నక్క. నక్క కాదురా, మేక. మేక అట్టడుతుంది. అబ్బో చాలా మేకలు ఉన్నాయి ఇక్కడ. అసూయ. ఏంటిది? అరే పక్కనోడు ఎలాగుంటుందిరా, ఈ నెత్తగన్నా దెబ్బ తీయాలరా, ఆడి దగ్గర ఎత్తగానే డబ్బులు కొట్టేయాలరా. ఇవే ఆడేంటి, దాన్ని ఏంటి ఎట్ట కూర్చుంది, దాన్ని బెంచి తోసేయాలి, దాన్ని జుట్టు పట్టుకొని లాగాలి, లేకపోతే నా మీద టీచర్ మీద చెప్పిద్దా. చాలా మంది అసూయకి దేవుడు ఇష్టపడతాడు. ఒక చాక్లెట్ నీకు ఇచ్చారనుకోండి, మమ్మీ డాడీ చాక్లెట్ దాశారు నీకు ఇద్దామని, నువ్వేంటి పిల్లిలాగా వెళ్తావు, వెళ్ళి గబుక్కుని తినేసి, ఏమే పిల్లి ఏది తినేసావంటే, నీ తినలేదు డాడీ, నేను తినలేదు మమ్మీ, తినేసేది ఎవరు? పక్కన వాళ్ళ మీద నెట్టేస్తుంటారు. అసూయ. ఇలాంటి పనులు ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి లక్షణాలు దేవుడు ఇష్టపడతారా? మనం ఉండొచ్చా? ఉండొచ్చా చెప్పండి. ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. నెక్స్ట్. అరే బాబు పంది అన్నారు. పందిని ఎవరన్నా పెంచుకుంటారా? పందిని ఎవరైనా పెంచుకుంటారా? సరే కొంతమంది పెంచుకోవచ్చు, కానీ పందిని ఒక్కసారి వదిలేమనుకోండి, ఎక్కడికి వెళ్తుంది అది? చిగుపుల్లి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? బురదలోకి వెళ్తుంది. ఈ చూడు చెడుతనం. ఏంటది? చెడుతనం. చెయ్యొద్దని పని 10 సార్లు. అరే వాళ్ళ మమ్మీ అరే కొట్టుకోవద్దురా అంటే కొట్టుకోవడం, తీయద్దురా అంటే తీయటం. ఇది చెడ్డ పనులు. ఇలా ఆడదా అంటే ఆడకపోవడం. ఇలాంటి చెడు పనులు దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. నెక్స్ట్. పీకాక్. గర్వం. కాలేజ్ స్కూల్ ఫస్ట్ నేనే, అబ్బా నేను చర్చిలో నేనే తెల్లగుంటాను, నేను లేకపోతే ఎవరు లేరు అన్నట్టు ఇలా గర్వంగా ఉన్న వాళ్ళు ఇష్టపడతారా? మేకప్. అబ్బా ఎంత అందంగా ఉన్నానో, సూపర్. మా దగ్గర ఒక చెల్లి ఉంది, ఆ చెల్లి పత్తాకి మేకప్ వేసుకుంటూ ఉంటుంది. బాబా మేకప్. ఇలాంటి వాళ్ళు దేవుని ఇష్టపడతారా? ఇష్టపడతారా? మనం కూడా ఇలాంటి విషయాలు ఉండకూడదు. నెక్స్ట్. కోపం. పులి దేని గుర్తు? కోపం ఎలా ఉంటారా? అరే నా సంగతి ఏంటి చెప్పేస్తారా, నీకు గుర్తుతే చందమామను కలుసుకొస్తారా. కోపం. చెప్తుంటే చెవులు మూసుకోవడం, చెప్తుంటే ఇలా రక్కేసుకోవడం. ఇలాగ కోపం అనేది కోపడంగానే మరి నువ్వు ఎక్కువ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఎక్కువ కోపం వస్తే నువ్వేం చేయాలి? దేవుని స్తుతించు. కోపం వస్తే 1 2 3 4 నెంబర్ లెక్క పెట్టుకో, లేకపోతే దేవుని పాట పాడుకో. అప్పుడు కోపం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా ఎదురు పక్కన అని నెట్టేస్తాడు, ఎక్కడిస్తుంటే ఈ పిల్లుడు ఇలా ఉంటాడు, ఈ పక్కన అరుస్తుంటాడు. ఇలాంటి కోపం పనులు చేస్తుంటే ఎవరిని ఇష్టపడతారా? తమ్ముడు చెల్లి ఇష్టపడతారా? ఇలాంటి లక్షణాలు మనకు కూడా ఉండకూడదు. నెక్స్ట్. తాబేలు. బద్ధకం, సోమర్తనం. అరే త్వరగా రారా అంటే రానే రారు. టైం మాత్రం నిదానంగా ఉంటారు. ఇలాంటి బద్ధకస్తులు ఇష్టపడతారా? చదవరా అంటే టీచర్ ముందు నిద్రపోవటం, కంఠస్వాక్యం చెప్పరా అంటే నిద్రపోవటం. ఇలా బద్ధకష్టంగా చేస్తే ఎవరైనా ఇష్టపడతారా? ఏసే ఇష్టపడతాడా? ఇది ఎవరి లక్షణం? సాతాను. ఎవరి పిల్లలు మనం? ఏసే పిల్లలు. ఎవరి పిల్లలు ఉండాలి? సైతాన్ పిల్లలు మనం అవ్వకూడదు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మన హృదయంలో ఉంటాయి. ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలన్నయ్య అంటే, యేసయ్య నిన్ను హృదయాన్ని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? యెహోవా అను నేను హృదయమును పరిశోధించు వాడును. ఇర్మియా 17:10. ఏం చేస్తాడు దేవుడు? నీ హృదయాన్ని
పరీక్షిస్తాడు. ఆలోచించుకో, ఈ లక్షణాలు నిజంగా నువ్వు ఉన్నావో నాకు చెప్పద్దు. దేవుడి దగ్గర ఒప్పుకో, ఏసయ్యా నేను ఈ లక్షణాల్లో ఈ క్రిస్మస్ దినాల్లో ఇక నేను చెయ్యను నాయన అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు అవన్నీ నీ కంట్రోలింగ్ ఇస్తాడు. అవన్నీ ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడి దగ్గర నీ హృదయంలో ఎవరిని ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఏసైకి ఇవ్వాలి. నేను ఒకరోజు ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక చిన్న మాట. నా దగ్గర నేను 7 సండే స్కూల్స్ నడిపిస్తాను. అందులో ఒక ఏరియాలో ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరు రాము. ఆ పిల్లోడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు అనుకోండి. వాడు పొట్టి చెక్క గురించి చెప్పా. పొట్టి చెక్క గురించి చెప్పగానే ఒక పేపర్ మీద ఒక జీసస్ బొమ్మ వేశాడు. జీసస్ మై హార్ట్ అని రాశాడు. ఈ పిల్లోడు ప్రభు అంటే తెలీదు. అయితే నేను అడిగాను, ఆ పిల్లోడు కథ చెప్తాను, నేను విన్నాను. ఏం తమ్ముడు అంటే, అన్నయ్య నేను ఇంత ముందు నేను చేసే ప్రతి తప్పులు నా మైండ్లో గుర్తుకొచ్చింది అన్నయ్య, దేవుడు నన్ను క్షమించాడు అన్నయ్య, అందుకని జీసస్ మై హార్ట్ అని రాశాను అన్నయ్య అని రాసి చెప్పాడు కదా. అప్పుడు మన హృదయాలు ఎవరుండాలి? ఆ తమ్ముడు చెప్పినట్టు మన హృదయంలో జీసస్ మై హార్ట్ ఉండాలి. అంటే ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఒక విషయం చెప్పనా, ఆ బద్దకొస్తుంది నేనే. మా అమ్మ అనేది రవితేజ్గా లగరా అనేది వేసేవాడిని కాదు. పండితులను తొల్లేవాడిని నేను. ఏంటి? దొల్లినట్టు దొల్లేవాడిని. దొల్లితే మా అమ్మ చీపిరి కట్టు పట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఉంది, చీకటి పట్టుకొని ఉంది, కొట్టింది. బుద్ధిరాల బింది నీళ్ళు పట్టుకుంది, కొట్టింది. బుద్ధిరాల ఇంక సరే వీడికెలా కాదని చెప్పి టిఫిన్కి వచ్చేసింది. దొంగ ప్రార్థన మొదలుపెట్టా. ఆ దొంగ ప్రార్థనలే నాకు నిజమైన ప్రార్థన అయింది. అవునా కదా? ఈరోజు ఇంతమంది మధ్యలో నేను ఇంత బద్దకొస్తుంది. దేవుడు నన్ను మార్చాడా లేదా? నేను ఎవరికి ఇచ్చాను సమయం? నా హృదయాన్ని ఎవరికి ఇచ్చాను? మీరేం చేయాలి? సినిమాకి వెళ్ళాలి, ఫ్రీ ఫైర్ ఆడాలి, చక్కగా అన్నీ ఆడుకోవాలి కదా. ఎవరికి ఇవ్వాలి? ఏసైకి ఇద్దామా? థ్యాంక్ యూ అనే అవకాశం ఇచ్చినందుకు.